తిరుమల కోట్లాది మంది మనోభావాలతో, భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశము. పరకామణిలో చోరీ కేసు, దానిపై ఇంత రప్చర్ జరుగుతుంటే మీ అధిష్టానం కానీ మీరు కానీ దాన్ని అంత చిన్న కేసుగా ఎట్లా లైట్గా తీసుకుంటారు? అంటే మీకు శ్రీవారి భక్తులు అంటే లెక్కలేదా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి వెంకటరెడ్డి గారు మీరు ఆ ఇష్యూ? నేను అడుగుతా, మీరు కూడా చెప్పండి. ఇవాళ దొంగతనం జరిగితే చిన్నది, నిన్న దొంగతనం జరిగితే పెద్దది, లేదంటే మొన్న ఎప్పుడో దొంగతనం జరిగితే కొద్దిగా చిన్నది, అంతకుముందు ఎప్పుడన్నా దొంగతనం జరిగితే అది కొద్దిగలో కొద్దిగా పెద్దది, ఇట్లా ఏమైనా ఉంటుందా? ఒక గుడికి దొంగతనమే కదా, ఈ గుడిలో జరిగితే చిన్నది, ఆ గుడిలో జరిగితే పెద్దది, ఆ గుడిలో జరిగితే అసలేం పర్లేదు జరగని, ఇట్లా కూడా ఏముండదు కదా. దేవుడు సొమ్ము ఎక్కడైనా సొమ్ము, ఏ గుడైనా గుడే కదా. అంతే. సింహాచలంలో దొంగతనం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అతనికి ఏం శిక్ష వేశారు? ఏం శిక్ష వేశారన్న? యావజ్జీవ శిక్ష వేశారా? మనం ఉరిదీశారా? అహోబిలంలో జరిగింది, ఏం శిక్ష వేశారు? మొన్నటికి మొన్న ఈవు 5 లక్షల కదిరిలో వెండి సామాన్లు ఎత్తుకెళ్ళాడు, 5 లక్షల రూపాయలు విలువైన. సరే, అరెస్ట్ చేశారు, మనం ఉరిదీశారా? పరకామణిలో అంతకుముందు ఎన్నిసార్లు చోరీలు జరగల? వాళ్ళందరిని ఏమన్నా మీరు ఆస్తులు రాయించుకున్నారా? అంతకుముందు ఈ లక్షల రూపాయల విలువైన సొత్తు ఎత్తుకెళ్ళారు కదా. నిన్నంటే 72,000 రూపాయలది జరిగింది. దానికి కూడా జగన్ గారు అన్నదేంటి? ఈ అమౌంట్ ఈ స్మాల్ అన్నాడు. అర్థం చేసుకునే విధానం ఏంటి? పరకామణిలో చోరీ అనేది చిన్న విషయం అని కాదు అన్నది. ఆ డబ్బులు అనేది చిన్న డబ్బు, తక్కువ డబ్బులు దొంగతనం జరిగింది. దాన్ని ఆల్రెడీ రికవరీ చేయడంతో పాటు అతను ప్రాయశ్చిత్తంగా తప్పు చేశానని అతను ఒప్పుకొని తన ఆస్తిలో 90% దేవుడికి రాసిచ్చాడు. దాన్ని ప్రాయశ్చిత్తంగా, తప్పు చేశానని ప్రాయశ్చిత్తంగా భావించాడు. ప్రాయశ్చిత్తం మించిన శిక్ష ఉంటుందా? రీసెంట్గా కూడా ఏదో వీడియో రిలీజ్ చేశాడు కదా తను. రీసెంట్గా వీడియో రిలీజ్ చేశాడు. అతను ఎంతమంది బెదిరించారు, ఏ విధంగా అతను అనుభవిస్తున్నాడు దానికి అనేది చెప్పాడు. సో 14 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు కదా. దేవుడిది ఇప్పుడు ఎక్కడైనా ఒక కేసు ఉంటుంది సార్, మీకు తెలుసు. దొంగతనం కేసులు ఇల్లేమి తీసుకెళ్ళి యావజ్జీవ శిక్షలు ఏమి వేయరు కదా. వాళ్ళ సొత్తు రికవరీ అయితే ఎక్కడైనా లోక్ అదాలత్లో కొట్టేస్తారు కదా. లోక్ అదాలత్లో ఎక్కడైనా ఏ కేసు అయినా సొమ్ము రికవరీ అయింది అనుకోండి, కొట్టేస్తారు. సెల్ ఫోన్లు దొంగలు ఇచ్చేవాడు ఉంటాడు, దానికి సెల్ ఫోన్లు దొరకలేదు అనుకో, ఆ సొమ్ము ఆవిడ కట్టాడు అనుకోండి, వీడు క్యాన్సిల్ చేసుకుంటాడు కదా అవతల కేసు. ఏడనేది కామన్గా జరిగే పరిస్థితి కాదు. దీన్ని ఎందుకు పెద్ద అసలు ఏదో భూమండలం బద్దలైపోయినట్టుగా, ఎప్పుడు ఎక్కడ ఏ టెంపుల్లో చోరీ జరగని విధంగా జరిగినట్టుగా దీన్ని చాలా చిన్న విషయంగా తీసుకుంటారా? చాలా పెద్దగా ఎందుకు తీసుకోవట్లేదు? అతను కురేస్తారా లేదా, యావజ్జీవ శిక్ష వేస్తారా లేదని చెప్పి ఈ కుహానా మేధావులు ఈ హిందూ మతాన్ని రోజు అపవిత్రం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే మీరందరూ ఎట్లా నమ్ముతారు? అంటే ఇప్పటికే తిరుమల లడ్డు కల్తీ జరగల ప్రకారం ఆవు కొవ్వు పంది కొవ్వు అనేటువంటి ఇలాంటి రప్చర్ ఉంటుంది నేపథ్యంలో వై యు ఆర్ రెస్పాండింగ్ సో స్మాల్ ఆన్? నేను మళ్ళీ మాట్లాడుతున్నా, హిందూ మత భక్తుడిగా నేను మాట్లాడుతున్నా. నా పేరులోనే నా ఇష్టదైవం, నా పేరు కూడా వెంకటేశ్వర స్వామితోనే వస్తుంది, వెంకటరెడ్డిని. సో ఎవరైనా తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆ స్వామివారు అతను శిక్ష వేస్తాడు, దీంట్లో నో డౌట్. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారికి అదే వైద్య చూడండి, ఖచ్చితంగా దేవుడు శిక్ష అనుభవిస్తాడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పార్టీ కూడా. నేనేమన్నాను సార్, శిక్ష అనుభవిస్తాడు. తిరుమలకి వెళ్తున్నప్పుడు ఆయన అందుకనే సార్ దేవుడు నన్ను క్లైమోర్ మైల్ నుంచి బయటపడేశాడు కాబట్టి ఇంకా నేను దేవుడు నన్ను నేనైనా చూసేస్తాడు, నేను ఏదైనా దేవుడి మీద అపవిత్రంగా మాట్లాడచ్చు అంటే దేవుడు అబ్జర్వ్ చేస్తాడు, మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని నువ్వు వదులుకున్నావు. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు తిరుమలని ఎంత పవిత్రంగా ఉంచాలని భావించాలి. ఒకవేళ నిజంగా అలాంటి కల్తీలు ఇలాంటిది అన్న కలిస్తే చర్యలు తీసుకోవాలి ఆఫ్ ద రికార్డ్, నువ్వు ఎవరికి తెలియకుండా బయట మీడియాకు కూడా పబ్లిసిటీ రాకుండా. కానీ నువ్వే మాట్లాడవు ముఖ్యమంత్రి హోదాలో జంతువుల కొవ్వు కలిసిందన్నావు. ఇప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నా, జంతువుల కొవ్వ, పంది కొవ్వ, దున్నపోతుల కొవ్వ, కల్తీ నెయ్య, కల్తీ రసాయనాల ఏం కలిసింది చెప్పండి మీరు? జంతువుల కొవ్వని మొన్నటిదాకా మాట్లాడారు, ఇప్పుడు కల్తీ నెయ్యి అంటున్నారు. అంటే జంతువుల కొవ్వు కాదనే అర్థం. మరి మిమ్మల్ని ఎట్లా శిక్ష వేయాలి మీకు? ఎందుకంటే ఒక పవిత్ర లడ్డు, 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డు మీద ఏదైతే 140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాలకు సంబంధించిన దాని మీద ఒక ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ, కొన్ని ఛానల్స్ కలిపి జంతువుల కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదంగా మాట్లాడినప్పుడు, ఇంకొక అతను ఆ సినిమాల్లో అదేంటి జబర్దస్త్లో ఆర్టిస్ట్ అనుకోండి, ఆర్పిఏ ఉన్నారు, అతనైతే రోజాకు అని మాట్లాడాడు. మరి వీళ్ళందరినీ ఏం చేయాలి? మరి వీళ్ళందరినీ ఏం చేయాలో చెప్పాలి. రెండోది, కలవటానికి అసలు అవకాశం లేదు సాధు గారు. ఎందుకంటే నేను దాన్ని డెప్త్గా స్టడీ చేసి మాట్లాడుతున్నా. ఎందుకంటే తిరుమలలో ఒక నెయ్యి ట్యాంకర్ వస్తే
ఆ నెయ్యి ట్యాంకర్ వచ్చే ముందే, కింద నుంచి పైకి వచ్చే ముందే కింద చెక్ చేసి పంపిస్తారు. ఏది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ల్యాబ్ సర్టిఫికేట్ ఉందా లేదా అని ఆ డైరీకి ఉంటేనే పైకి అలౌ చేస్తారు. అది సీలేసి ఉంటుంది. ఈ డైరీ ప్రతినిధి ఒక అతను, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక మార్కెటింగ్ ప్రతినిధి అక్కడ వాళ్ళిద్దరి సమక్షంలో ఆ సీల్ని ఓపెన్ చేస్తారు. చేసి 3 అరలు ఉంటాయి. ఆ ట్యాంకర్లో 3 అరలు ఉంటాయి. ఒక్కొక్క అరలో 100 గ్రామ్స్ నెయ్యి తీసుకుంటారు. ఈ 100 గ్రామ్స్ ఒక అరలో, ఇంకొక అరలో 100 గ్రామ్స్, ఇంకో అరలో 100 గ్రామ్స్, 3 మిక్స్ చేస్తారు. మిక్స్ చేస్తే ఒక దాంట్లో కల్తీ ఉన్నా 3 కల్తీ కలిసిపోతాయి కదా. సో ఈ 3 చేసి 3 టెస్టులు చేస్తారు. 3 ఎక్స్పర్ట్స్ ఉంటారు. 2 గంటల పైగా పడుతుంది టెస్టులు చేయడానికి. ఏది ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్, ఏదైతే మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్. ఈ 3 టెస్టులు చేసిన తర్వాత ఈ 3 టెస్టుల్లో ఆ పాస్ అయితేనే ఆ లారీని ఏదైనా వాడటానికి యాక్సెప్ట్ చేస్తారు, లేదా రిజెక్ట్ చేసి పంపిస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14 సార్లు రిజెక్ట్ చేసి పంపించారు. జగన్ గారి హయాంలో 18 సార్లు రిజెక్ట్ చేసి పంపించారు. సో అవకాశం ఉండదు వాడటానికి. కల్తీ వాళ్ళు పంపించిన టెస్టుల్లో తేలిపోయింది, వాడరు ఇంకా. సో ఇది ప్రొసీజర్. ఇది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారా, చంద్రబాబు నాయుడు ఉంటాడా, అంతకుముందున్న ముఖ్యమంత్రులు ఎవరున్నా ఇది ప్రొసీజర్. దీనికి ఒక చరిత్ర ఉంది. సో నిజంగా దేవుడికి మనం కల్తీ చేసి పెడితే దేవుడు మనం శిక్షించడా సాధు గారు? ఏ దేవుడైనా. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి తిరుమలకి ఆ స్థాయి ప్రాధాన్యత ఇవ్వరు, పట్టించుకోలేదు. ఇక జగన్ గారు అండ చూసుకుని వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి రెచ్చిపోయారనేటువంటిది కదా ఒక వర్గం చేసేటువంటి. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన హిందూ కదా? హిందువే. ఆయన వాళ్ళ వైఫ్ ఇంకా హార్డ్ కోర్ హిందూ. వాళ్ళ ఇంట్లో రోజు గోవులు ఉంటాయి. వాళ్ళు గోవులను పూజ చేయిందే బయటికి రారు. సో మీరు హిందూ క్రిస్టియన్ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు జగన్ గారు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, కానీ ఆయన ఎవరన్నా హిందూ మతంలో బూట్లు వేసుకొని నన్ను పూజలు చేశాడు చంద్రబాబు లాగా. మరి వీళ్ళందరూ హిందువులు మేము బాగా హిందువులు మనోభావాలను గౌరవిస్తామని చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు 40 గుళ్ళు కూల్చాడు? మరి జగన్ గారు హిందూ కాదు కదా, ఆ 40 గుళ్ళని ఎందుకు కట్టాడు? మరి హిందూ అయిన చంద్రబాబు నాయుడు ఏమో విజయవాడలో 40 గుళ్ళు కూలుస్తాడు, ఏదైతే హిందువు కానటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో 40 గుళ్ళు నిర్మిస్తాడు. ఇవన్నీ నిజాలైతే ఎందుకు ప్రచారంలో వెనకబడ్డారు మీరు? చెప్పాను కదా సార్, ప్రచారం చేసుకోలేదు మీరంతా. ఇప్పుడు మేము చెప్పట్లా, ఒక అబద్ధాన్ని 100 మంది కూర్చొని ఇదే అంటే ఇదే అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న మీడియా అదే కదా. 3,700 ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆలయాల నిర్మాణం స్టార్ట్ అయిందని ఎవరికన్నా తెలుసా? 1,500 ఆలయాలు పూర్తయినాయి తెలుసా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా? మరి ఇవన్నీ దూపదీప నైవేద్యాలకి ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నుంచి డబ్బులు ఇచ్చారు టీటీడీ ఆధ్వర్యంలో ఎవరికైనా తెలుసా? మరి ఇవన్నీ జగన్ గారు ఉన్నప్పుడే జరిగింది. జగన్ గారు క్రిస్టియన్ అని చెప్పి ఎవరైతే ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళని అడుగుతున్నా, మరి మీరందరూ హిందువులు కదా, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తలనీలాలు ఇవ్వాలి? అప్పటి వరకు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి సనాతన ధర్మం వాళ్ళు ఇవ్వాలిగా. నేనే ఇచ్చా. నేను ఇవ్వలేదా పవన్ కళ్యాణ్ ఇంతవరకు? ఎక్కడ ఇచ్చాడు చూపించండి. ఎప్పుడప్పుడు అనంతపురంలో ఎవరో తలనీలాలు తీసుకున్నాను ప్రచారం జరిగింది తప్ప ఈయన ఎప్పుడు దేవుడికి వెళ్ళి తలనీలాలు ఇవ్వలేదు కదా. అనంతపురంలో అదే రాజకీయ నాయుడు చనిపోయాడు కదా తర్వాత ఫ్యాక్షనిస్ట్. వాళ్ళు ఎవరు తలనీలాలు ఈయన తీసుకున్నారు ప్రచారం జరిగింది, నేనైతే చూడలేదు. అదే జరిగింది, దాని తర్వాత ఫోటోలు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అయ్యేదో వచ్చింది తప్ప నువ్వు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు కదా. మరి మీరు ఇప్పుడు రోజు కానీ వాళ్ళ వైఫ్ ఇచ్చారు కదా వెళ్ళి సరే ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి, మరి వైఫ్ ఇస్తే ఈయనగా సనాతనం, ఆమె క్రిస్టియను, ఆమె నమ్మి వచ్చి దేవుడిని ఇచ్చింది. ఆమె ఈరోజు క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతం ఏం మారలేదుగా. మారలేదు, కానీ ఆమె దైవాన్ని అనుగ్రహించి ఇచ్చింది. ఏదైతే నా వెంకటేశ్వర స్వామిని నమ్మి ఇచ్చింది, మొక్కొని ఉంటారు. ఆమె కొడుకు ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి త్వరగా కోలుకుంటే నేను ఇస్తానని. తప్పులేదు, ఎవరైనా చేయవచ్చు, దాన్ని ఎవరు మనం తప్పు పట్టదు. ఎందుకంటే చాలా మంచి విషయం అది, దాన్ని ఎవరు కాదంట్లా. మరి అసలు సనాతన ఆర్టిస్ట్ ఇవ్వాలి కదా అంటున్నా నేను. మేమంటే క్రిస్టియన్ ఆయన చెప్పినట్టు. ఆయన ఆర్టిస్ట్ వరకు ఓకే, కానీ మళ్ళీ సనాతన ఆర్టిస్ట్ ఏంటి వెంకటరెడ్డి గారు? ఆర్టిస్ట్, హీరో, పవర్ స్టార్, మళ్ళీ సనాతన ఆర్టిస్ట్ అంటే సనాతన డ్రామా ఆర్టిస్ట్ అనబోయి ఆర్టిస్ట్ అన్న మీరు హట్ అయినట్టున్నారు, డ్రామా కూడా హట్ చేస్తున్నా. మళ్ళీ ఇదేంటి? మరి లేకపోతే కాశీబొగ్గలో మరి వెళ్ళి కడిగాడా? సింహాచలంలో గడిగాడా? విజయవాడలో ఒకటే ఎందుకు గడిగాడు? ఇక్కడ కడగటానికి నీళ్ళు లేవా? లేదంటే పంచలు అయిపోయినాయా? లేదంటే మీడియా వాళ్ళు రానన్నారా? మరి గోవులు చనిపోతే వెళ్ళి కడగాలగా, ఎందుకు కడగలా? మరి ఇప్పుడు ఆ కనకదుర్గ ఆలయం మెట్ల సంప్రోక్షణ డ్రామా అనేటువంటిది మీ ఫిక్స్. డ్రామాగాకి ఏందండి? డ్రామాగాకి ఏం చెప్పండి? మీరు నిజంగా హిందూ మత భక్తుడైతే మరి ఇన్ని హిందూ మతంలో అపచారాలు జరుగుతుంటే తిరుమలలో ఎందుకు మాట్లాడలా? గోవులు చనిపోతే ఎందుకు మాట్లాడలా? గోవులు చనిపోతే అంటే మీ గోవులు అంటే లెక్కలేదా? పోనీళ్ళే గోవులని వదిలేశారా? మీ పిఠాపురంలో కల్తీ నెయ్యి దేవాలయాలన్నింటికి సప్లై చేశారు. మీ పిఠాపురంలో మీ జనసేన వాళ్ళే. మరి సనాతన డ్రామా మాట్లాడదా?
ఎందుకు చెప్పాలి కదా ఇవన్నీ. మరి నిన్న అపవిత్రాలు జరుగుతుంటే ఒక్కరు మాట్లాడరు. మళ్ళీ వీళ్ళందరేమో ఏది పొలిటికల్ హిందువులు, వీళ్ళు అసలైన హిందువులు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ వీళ్ళు పొలిటికల్ హిందువులు కాబట్టి వీళ్ళు రియాక్ట్ అవుతారు. ఏది డ్రామా ఆడటం కోసం, జగన్ గారిని దీంట్లో లాక్ రావటం కోసం. ఒక ఆమె ట్రైన్లో జమ్ జమ్ అని భజన చేసి వెళ్ళింది. తెలంగాణలో ఉంటుంది ఆమె, బీజేపీ తరఫున పోటీ చేసింది. అక్క అని అడుగుతున్నా నేను, ఏమక్క గోవులు చనిపోతే మాట్లాడట్లేదు, కాశీ బొగ్గులో ఇంతమందిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంపేస్తే ఏమక్క మాట్లాడట్లా, నువ్వు రావాలి కదక్క, ట్రైన్ వేసుకొని రావాలి, లేకపోతే నీకు కొత్తగా స్పెషల్ ఫ్లైట్ వేసుకునే డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఉన్న భజన చేసుకుంటా వచ్చి కాశీ బొగ్గులో చనిపోయిన హిందూ భక్తులకి ఏమన్నా ₹1 ఇచ్చావాక, మరి రావాలి కదా. సింహాచలంలో గోడగుళ్ళు అదే మాధవ్ అక్కని నేను అడిగేది, అది మా హాస్పిటల్ మాధవ్ అక్కనే అడుగుతున్నా. అక్క రావాలి కదా, అక్క వచ్చి ట్రైనుల్లో అనుకుంటా భక్తితోనే, నేను హిందూ మత భక్తుడిని అంటే ఆమంత భక్తి లేకపోవచ్చు నాకు, భక్తుడిని నేను కూడా. ఆమంత ట్రైనుల్లో భజనలు చేసి అంత భక్తి నాకు రాకపోవచ్చు, కానీ దేవుడు దండం పెట్టుకుని రోజు బయటకు వస్తా, మెల్ల కూడా ఇవన్నీ వేసుకునే ఉంటాయి, భక్తుండే కాబట్టి ఈ దండల గిండలు చేతులకి అన్నీ ఉంటాయి కాబట్టి భక్తుండే. మరి ఇప్పుడు రావాలి కదా, సింహాచలం వచ్చి గోడ కట్టి నీట్గా కింద నుంచి పేర్చి పాప చనిపోయినటువంటి వాళ్ళు ₹1 వచ్చు కదా అక్క, డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర, మీరంతా పెద్ద హిందువులు కదా డ్రామాలు వేసి. సో మేమేమో క్రిస్టియన్ మతము మీరు చెప్పేటట్టు, నేనైతే పెళ్లి చేసుకున్నాక పిల్లలు కన్నా నేను హిందూనే. మరి ఇప్పుడు హిందూ సనాతన డ్రామా అని చెప్పుకుని ఆయన పెళ్ళి నా పిల్లలు కన్నాడా, పిల్లలు కన్నా పెళ్లి చేసుకున్నా నేను అడగట్లా, రేణు దేశాయ్ గారు చెప్పారు కదా. మరి ఇవన్నీ నేను మాట్లాడితే తలకాయ ఆడబెట్టుకుంటారు, మా అయితే ఇంకో కేసు పెడతారు, అంతకంటే ఏం చేస్తారు. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పినట్లే ఏమైనా అబద్ధం ఉందా? ఇప్పటిదాకా ఒక డౌట్ ఉంది, ఇప్పుడు ఫిక్స్ అంటున్నా. అదండి, ఇప్పుడు నేను చెప్పింది అంటే అబద్ధం ఉందా? నేనేమన్నా వాస్తవం మాట్లాడలేదా, ఏమన్నా అబద్ధాలు సృష్టించానా? మీరు చెప్పండి, నేను ఏమన్నా అబద్ధం చెప్పానంటే ఎస్ నేను విత్డ్రా చేసుకుంటా. నేను చెప్పిందా అంటే ఏమన్నా అబద్ధం ఉంటే విత్డ్రా చేసుకుంటా. నాకు జైలుకి రావాల్సిన అవసరం లేదు, ఏది నేను రాను. మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు నేనేమన్నాను, ఇప్పుడు రేణు దేశాయ్ గారు చెప్పిందే చెప్పా, మీకు తెలిస్తే మీకు వస్తే బాధ తెలిసిద్దని ఆమె అంది కదా, అది నేను చెప్పా. ఆయన సనాతన డ్రామా, సనాతన ఆర్టిస్ట్ అని, మీరు అటు ఆర్టిస్ట్ అంటారు, ఏంది సనాతన ఎందుకు వచ్చిందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అంతా. మాకేముంటుంది, ఆయన మాట్లాడేదాన్ని బట్టి మేము మాట్లాడతాం. ఆయన ఏమన్నాడు, మొన్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీ క్రిస్టియన్ మతంలో అయితే ఇలా దొంగతనం చేస్తే మీరు ఊరుకుంటారా, చిన్నదే అంటారా అన్నాడు కదా. మీ క్రిస్టియన్ మతం ఏంది అంటే ఈయన ఇప్పుడు అసలు ఈయన ఎట్లా హిందూ అయ్యాడు చెప్పండి. ఒకసారి బాప్టిజం తీసుకున్నాక హిందూ మతంలో మళ్ళీ మారాలంటే ఏ బాబా దగ్గరైనా తీసుకోవాలి కదా హిందూ మతం. కాషాయం కట్టుకొని నుదుటిన తిలకం దిద్దుకొని సినిమాల్లో 100 సార్లు చెప్తారు ఊరుకోండి, అన్అపాలజెటిక్ సనాతన హిందూ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన హిందూ ఎట్లా అవుతాడు అని చెప్పండి, ఏం చెప్పాలి. సినిమాలో ఒక సినిమాలో 3 పిల్లలు ఉంటారు, ఈడ కూడా అంతే. అది ఒకరోజు కాషాయం ఎత్తాడు, ఓ రోజు కమ్యూనిస్ట్ అవతారం ఎత్తాడు, ఇంకో రోజు చంద్రబాబు నాయుడు అవతారం ఎత్తాడు, ఇంకో రోజు దేవాంశ్ జే అంటాడు, ఇంకో రోజు లోకేష్ జే అంటాడు. మీరు ఇవన్నీ నమ్మి నన్ను క్వశ్చన్ అడిగితే నేను అట్లా చెప్పను. నాకు అన్ని విద్యలు నా దగ్గర లేవు కదా చెప్పడానికి, ఏదో నాకు తెలిసి నేను చెప్తా. మీరు అన్న అదే అడుగుతున్నా నేను. ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ హిందూ ఎప్పుడు అయ్యాడు, ఏ బాబా దగ్గర అయ్యాడు? డేరా బాబా, బోలే బాబా, చంద్రం బాబా, ఏ బాబా దగ్గర అయ్యాడు చెప్పండి. బీఫ్ తినమనేవాడు హిందూ అవుతాడా? మరి వీళ్ళందరూ హిందువులు, ఏది రాజకీయ హిందువులు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, అమ్మో మతం, అయ్యో సనాతనం. మేము సనాతనమే, రాజకీయ సనాతనం కాదు, మామూలు సనాతనమే. ఏం చెప్పింది సనాతన మతం అంటే అన్ని మతాలను గౌరవించమని చెప్పింది. మతంలో ఏదైతే ఇంకో మతాలకు చిచ్చు పెట్టమని చెప్పలేదుగా, దీన్ని రాజకీయంగా వాడుకోమని చెప్పలేదుగా. అయోధ్యకి 1,00,000 లడ్డూలు తయారు చేసి జంతువుల కొవ్వుతో పంపించారన్నాడు, హిందూ ఎట్టవుతాడు, సనాతన ఎట్టవుతాడు? మీరు నన్ను మళ్ళీ సనాతన గురించి అడగటం ఏందండి సాధు గారు? మనిషి అనేవాడు ఎవడైనా ఏదైతే తిరుమల లడ్డులో జంతువులు కోగలిసినని మాట్లాడతాడా? మనిషి అనేవాడు, తర్వాత హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? నేను మనిషిని కాబట్టి నేను మాట్లాడను. మరి వాళ్ళు మనుషులే కాదు, మీరు అడగండి. ఒకడేమో 1,00,000 లడ్డూలు తయారు చేసి పంపించా అంటాడు. ఏమంటే వీళ్ళందరూ సనాతన మతాన్ని కాపాడేవాళ్ళ? అయోధ్య 1,00,000 లడ్డూలు తయారు చేసి జంతువులు కోత పంపిస్తే ప్రధానమంత్రి మోడీ తిన్నారా, రాష్ట్రపతి తిన్నారా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ తిన్నట్ట? నేను స్ట్రైట్గా అడుగుతున్న క్వశ్చన్ సమాధానం చెప్పానండి. మరి ఎట్లా మర్యాద చేశారు? ముందు మరి వీళ్ళందరినీ కదా తీసుకెళ్ళి అరెస్ట్ చేయాల్సింది, నన్ను కాదు కదా. నేను అంద పరకామణి కేసులో ఆ సిఐ అనేది ఆత్మహత్య చేసుకున్నాడు, దీనికి రెడ్ బుక్ వేధింపులే అన్నా. పరకామణి కేసు అయినా
లేదంటే లడ్డూలో కల్తీ జరిగినటువంటి ఆ ఆరోపణలోనైనా కూడా వైసీపీ కడిగిన ముత్యం లాగా బయటికి వస్తుంది అనేటువంటి నమ్మకం మీలో మాత్రమే కాదు, మీ పార్టీ నేతలందరిలో నేను చాలా క్లియర్ కట్గా చూస్తున్నాను. ఏంటి అసలు మీ ధైర్యం ఏంటి? సార్ మీ మేము ఎక్కడ దమ్ము తప్పు ఏంటి? చేయలేదు సాధు గారు. ఒక మాట, మీరు 5 సంవత్సరాల మా పరిపాలనలో గోవులు ఏమన్నా చనిపోయినాయా తిరుమలలో? తిరుమలలో వీళ్ళు ప్రచారం చేశారు, ఏదో టికెట్ల మీద అది ఉంది అన్యమత ప్రచారం అని, ఏదో ఎక్కడెక్కడో చూస్తే సిలువు కనపడుతుందని చెప్పారు, గరుడ మీద లైట్స్ మీద కనపడుతుందని చెప్పారు. అది చేస్తే సిలువు కాదు, అది ఇట్లా ప్రచారం చేశారు వాళ్ళు. కానీ ఎక్కడైనా ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అనేది చాలా మంచిదే కదా. ఇప్పుడు ఎవరైతే రికమెండేషన్లు అవసరం లేదు, మనం దేవుడికి కానుకలు ఇద్దాం అనుకున్న వాళ్ళు 10,000 రూపాయలు దేవుడికి కానుక ఇచ్చినట్టు ఉంటుంది, దేవుడి టికెట్ అని చెప్పి కొనుక్కొని వెళ్తున్నారు కదా. దాని మీద కూడా ఆరోపణలు చేశారు కదా వీళ్ళు. మరి అదే శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు ఇప్పుడు కొనసాగిస్తున్నారు? అదే 10,000 టికెట్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? మా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు. దాంట్లో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, తీసేయాలన్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు. మరి ఎందుకు కొనసాగుతున్నారు 18 నెలలు అయినా? సో మా మీద విపరీతమైనటువంటి బురద జల్లారు. సో ఇప్పుడు వాళ్ళ మీద ఆ బురద పడుతుంది. ఎందుకు చూడండి, మా మీద జంతువులు కొవ్వు, పంది కొవ్వు కల్తీనాయి అన్నారా అని మమ్మల్ని హిందువులు ఏదో మాకు హిందూ మతాన్ని దూరం చేసే ప్రక్రియ చేశారా? కానీ ఈరోజు వాళ్ళకి దూరం అయ్యే ప్రక్రియ వచ్చింది. ఎట్లా? తిరుమలలో తొక్కిసలాట, కాశీబొగ్గలో తొక్కిసలాట, సింహాచలంలో గోడగూలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పుష్కరాలు 29 మంది. ఓహో, చంద్రబాబు నాయుడు వస్తే మొత్తం ఈ ఇట్లా భక్తులు చచ్చిపోతారా, ఈ మొత్తం ఈ పాదమహిమ ఎట్లా ఉంటుందా, వీళ్ళు అసలు హిందూ మతాన్ని పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. మొన్న పరకామని దొంగతనం అన్నారు కదా, అది మేము పట్టుకున్నాం, అంతకుముందు ఎవడు పట్టుకోవాలా అంటే వాళ్ళు శాతకాంతనం. అది మేము పట్టుకుంటే మేము తప్పు చేసినాం. పట్టుకున్నది మీరే, కానీ రాజీ చేశారు, ఒత్తిడి చేసి అని చెప్పి కదా ఇప్పుడు అసలైన ఆరోపణ. జడ్జి గారిని అడగండి, అది మాకెందుకు అడుగుతారు? జడ్జి గారిని అడగాలి, అది జగన్ గారికి ఏం సంబంధం? ఆ 50 లక్షలు కట్టినటువంటి ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అడగండి, 50 లక్షలు కట్టి సెటిల్మెంట్ చేసింది. ఎందుకంటే 50 లక్షలు దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అవుతాయి అంట, లేవు అప్పటికి అతని దగ్గర, మొత్తం రాసి ఇచ్చాడు ఆస్తి. దాన్ని కట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అడగండి, ఆ న్యాయమూర్తి పేరేంటో చెప్పమని వరలరామయ్యని అడగమనండి. మీ పార్టీకి రిలేటెడ్గా ఉన్న న్యాయమూర్తి అని పేర్లు వచ్చినాయి, మరి ఎందుకు పేరు ఎత్తట్లా? ముందు అతని మీద ఎందుకు మాట్లాడట్లా? అంటే అతను కరెక్టే చేశాడని కదా ఆ విషయంలో. మరి పరకామని మా మీద అన్నాక ఎమ్మటే వాళ్ళు దొరికిపోయారు చూడండి. ఎందుకు? కదిరిలో 5 లక్షలు ఈవో దొంగతనం చేశాడు. సో ఇలా మా మీద ఏదైతే బురద వేయాలని చూస్తే బురద అది మళ్ళీ వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు వేదాశీర్వచన టికెట్స్ అని ఉంటాయి, వేదాశీర్వచనకి శాలువ కప్పుతారు లోపల, దానికి సంబంధించి ఆ శాలువ పట్టుది కాదు పాలిస్టర్ది అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి అది ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు 2015లో, 10 ఏళ్ళుగా అతనే ఉన్నాడు. మరి అప్పుడు పాలిస్టర్, ఇప్పుడు పాలిస్టర్ రావాలిగా. మరి 1.5 ఇయర్ నుంచి కూడా అదే కప్పుతున్నట్టుగా. మరి అప్పుడు పట్టు అయితే ఇప్పుడు పట్టు అయింది, వాళ్ళు లేదు అప్పుడు పాలిస్టర్ అయితే ఇప్పుడు పాలిస్టర్ అయింది. మరి ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు కదా, ముందు మిమ్మల్ని కదా విచారణ చేయాలి. ఏదైనా మా మీద బురద జల్లినాక తొందరగా వాళ్ళ మీద ఆ బురద పడిద్ది, మళ్ళీ ఇంకో కొత్త బురద మా మీద వేయటానుకుంటారు, మళ్ళీ అది వాళ్ళ మీద పడంగానే మళ్ళీ ఇంకోటి వేస్తారు. ఇవన్నీ కామన్గా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రజలకు కూడా వాస్తవాలు నిదానంగా అర్థమవుతా ఉన్నాయి.